నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అసలు ప్రజలకు కానీ, వ్యవసాయం చేసే రైతులకు కానీ ఎంతవరకు మేలు జరిగే అవకాశం ఉంది? అసలు దీనివల్ల నష్టం ఏంటండి? అసలు మీ అభిప్రాయం ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మొత్తం మోసపూరితమైన ఆలోచన అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన గురి చెందుతున్నారు. ముఖ్యంగా ఎంతో కష్టపడి మరి కోట్లు సంపాదించుకొని ఇళ్ళున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒరిజినల్స్ అన్నీ తీసుకొచ్చి మరి రాష్ట్ర గవర్నమెంట్కి అప్పచెప్పి డూప్లికేట్ పేపర్సే మనకి ఇస్తారని చెప్పేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో రాసి ఉంది. అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మనం ఒరిజినల్స్ మనం కోల్పోయి డూప్లికేట్ జిరాక్స్లతోటి మన దగ్గర ఉంటాయి. అనుక్షణము భయపడుతూ మన ఆస్తులు కూడా మన దగ్గర ఉండని పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రజలందరూ చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే దీనిలో మళ్ళీ ఒకవేళ ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉన్నా సరే తాకట్టు పెట్టి బ్యాంకుల్లో మరి స్విస్ బ్యాంకుల్లో వాటిల్లో తాకట్టు పెట్టి ఇతర బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్లు పెట్టి మరి డబ్బులు తెచ్చుకొని ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం డబ్బులన్నీ సరే మూట కట్టుకొని ఎస్కేప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇతను ఒక దొంగ అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇంకేంటంటే ఆస్తి పరుల మీద పడ్డాడన్నమాట. ఈ ఆస్తులు ఉన్న వాళ్ళందరూ చెప్పేసేసి ల్యాండ్ యాక్టింగ్ తీసుకొచ్చి ఈ ఆస్తులన్నీ కూడా పేపర్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ తన దగ్గర పెట్టుకొని తాకట్టు పెట్టుకొని మరి ఇతర ప్రైవేట్ బ్యాంకుల్లో మరి లబ్ధిని పొంది కోట్లాది ఆర్జించి తనంతా మొత్తం బ్లాక్ మనీ చేసుకొని దాచుకోవాలన్న ఉద్దేశంతో ఈ యాక్ట్ని ప్రవేశపెట్టారని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసే డ్రామాలు హైటెక్ డ్రామాలు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈయన ఫస్ట్ ఏంటంటే ఈ రాష్ట్ర పరిపాలన మొదలుపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రజావేదిక పోల్చడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏమో హైటెక్ డ్రామాలో మొదటి ఘట్టం కోడి కత్తి డ్రామా. ఎందుకంటే మొదటి ఘట్టం సక్సెస్ అవ్వలేదు. తర్వాత రెండో ఘట్టం వచ్చేసి బాబాయ్ గొడ్డలపోటుతో బాబాయ్ని నిర్దాక్షిణ్యంగా నరికించేసి మరి ప్రూఫ్లతో సహా వాళ్ళ కూతురు పబ్లిక్ వచ్చి ఇలా నా తండ్రిని చంపేశారు, ఒక అమూల్యమైన వ్యక్తి, ఒక డాక్టర్, ఒక మహిళ, ఒక ఆడపిల్ల మరి రోడ్డెక్కి ఈ రోజున నాకు న్యాయం కావాలని కోర్టుల చుట్టూతా తిరుగుతూ మరి ఆ పిల్లకి న్యాయం జరగకపోగా మరి అది దొంగతనంగా చిత్రీకరించి మరి హార్ట్ కంప్లైంట్ అని చిత్రీకరించిన ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడుంది న్యాయం అని చెప్పేసి ఆ అమ్మాయి ఎంతో ఏడుస్తూ రోడ్లెక్కి తిరుగుతుంది. అలాగే షర్మిల గారు కూడా ప్రతి ఒక్క చోట కూడా తన చెల్లిని పెట్టుకొని మరి ఏమైంది ఏంటి అని చెప్పేసి న్యాయం జరగలేదని చెప్పేసి ఇద్దరు కూడా ఆందోళనకు గురయ్యి ప్రతి ఒక్క మహిళల్లో కూడా ఈ వార్త సంచలనం సృష్టించుకొచ్చింది. మరి థర్డ్ పార్ట్ ఏంటంటే గులకరాయి. మా చిన్నప్పుడు అచ్చంగల్లాలు ఆడుకునేవాళ్ళం అండి. ఆ గులకరాయిని తీసుకొచ్చి మరి అలాగే మారణాయుధాలు అని చెప్పేసి చూపిస్తున్నాడు. గులకరాయితో చంపదలుచుకున్న మారణాయుధాలు మరి ఈయన ఏమన్నా ప్రవేశపెట్టాడేమో మాకు అర్థం కావట్లేదు. ఆ గులకరాయి వచ్చి ఈయనకి తగలటం ఏంటో, ఆ తగిలిన టైంలో కరెంటు పోవడం ఏంటో, 3 సార్లు కరెంటు పోయి అదే టైంలో ఆ కరెంటు పోయిన టైంలో ఈయనకు వచ్చి తగిలిందంట. ఈయనంట మరి మారణాయుధాలుగా ప్రవేశపెట్టి ఇదొక థర్డ్ ఘట్టం అన్నమాట. ఇంకా ఫైనల్ ఘట్టం ఇంకోటి ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్స్ మూమెంట్ దగ్గరకు వచ్చేసినాయి కదా, లాస్ట్ క్లైమాక్స్ ఘట్టం కూడా వేరేది ఉంటుంది. అది కూడా ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి ఏదో ఒక రకంగా ఓట్లు లబ్ధి పొంది మళ్ళీ సీఎం అయి కూర్చుందామని చెప్పేసి ఈ దొంగ హైటెక్ డ్రామాలు క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే నిశ్చయించుకున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా హైటెక్ డ్రామా, ఈయన చేసే అన్నీ కూడా మోసపూరితమైన ఆలోచనలు అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క ఓటర్ కూడా గమనిస్తున్నాడు. ఈసారి వచ్చే ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో, అతి దగ్గరలో ఉన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం ఖాయం, లోకేష్ గారు ఎమ్మెల్యే కావటం ఖాయం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇదే జరగటం తథ్యం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ప్రతి ఒక్క ఓటర్ నెత్తి మీద ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అప్పు ఉందనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యంగా నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలు, యువత అండి. ఈ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేసిన వెంటనే మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఎక్కడుంది జాబ్ క్యాలెండర్ అని మేము నిలదీసి అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, నీ వచ్చిన పరిపాలనలో ఏ ఒక్క యువతకైనా నువ్వు ఉద్యోగం ఇచ్చావా? ఏ ఒక్క యువతకైనా సరే మేనిఫెస్టో రిలీజ్ చేసి ఒక 100 ఉద్యోగాలు ఇచ్చినట్టు దాఖలాలు అయితే ఉన్నాయా అని మేము నిలదీసి అడుగుతున్నాము. ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా ఎంతో బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన యువతలు కూడా పునుగులు బజ్జీలు అమ్ముకొని
మరి అలాగే క్యాంటీన్లు పెట్టుకొని సజీవనం గడుపుతున్నారని చెప్పేసి అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ ముఖ్యంగా యువత మేలుకో, ఈసారైనా సరే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని అమల్లోకి తెచ్చుకొని ఎన్నో అమూల్యమైన సంస్థలు, హైటెక్ సంస్థలు తీసుకువచ్చి మన పరిపాలన, సురక్షితమైన పరిపాలన తెచ్చుకొని తెలుగుదేశం పార్టీలో మరి యువత నిశ్చింతగా గుండెల మీద చేతులేసుకొని నిలబడగల ధైర్యం యువతకు ఇవ్వగల పార్టీ ఏదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ అంటేనే చంద్రబాబు, ఒక ఎతుకుసాన విలువలున్న వ్యక్తి అంటేనే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరు. సో 2020 విజన్ తోటి ఆలోచిస్తారు ఆయన. ఎన్ని ఆలోచనలతోటి, ఎంత దీంతో అమరావతిని తీసుకువచ్చి హైటెక్ సిటీ చేసి మరొక సింగపూర్ని చేసి మన రాష్ట్రానికి కానుకగా ఇవ్వాలనుకున్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలన్నీ తొంగలో తొక్కి ఈసారి ముద్దులు పెట్టి, మరి ముఖం మీద ముద్దులు పెట్టి, చేతులు నెత్తి మీద పెట్టి ఆశీర్వదించినట్టు హైటెక్ డ్రామాలు ఆడి ఈ జనాలందరినీ మబ్బిపెట్టి మసిపూసి ఈ రోజున నువ్వు ఎలక్షన్లో గెలిచి సీఎం అయ్యావు. ఈ 5 సంవత్సరాల ఎలక్షన్లో నువ్వు సీఎం అయిన కానించి నువ్వు పగదీసింది ఏంటని మేము నిలదీసి అడుగుతున్నాము. ఈ రోజున నీకు ఓట్లు వేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. అదేమనంటే బీసీలు అని చెప్పేసి బీసీలను అడ్డం పెట్టుకుంటున్నావు. బీసీలని ఎంతమందిని నువ్వు చంపి డోర్ డెలివరీ చేసావనేది ప్రతి ఒక్క బీసీ మహిళ ఆలోచిస్తుంది, ప్రతి ఒక్క బీసీ అభ్యర్థి కూడా ఆలోచిస్తున్నాడు. ఈ రోజున మురుగుడు హనుమంతరావు గారి కోడలు లావణ్య గారిని నువ్వు ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి నిలబెట్టావు. ఆ పిల్ల అసలు బయటకు వచ్చి ఏ రోజున నిలబడిందా? పబ్లిక్కి మంగళగిరి నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా సరే ఒక్కసారి కూడా తన మొహం చూపించిన దాఖలాలు అయితే లేవు. ఇదివరకు కమలా గారు తిరిగారు, కమలా గారు అయితే చూసాము 1-2 సార్లు అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఈ మురుగుడు లావణ్య గారు ఎవరన్నా తెలిసిన వ్యక్త? ఎవరికన్నా కనీసం ప్రజా సంక్షేమాలు ఏమైనా చేసిందా? ప్రజల్లో ఏమైనా తిరిగిందా? సోషల్ సర్వీస్ చేసిందా? అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజున ఎమ్మెల్యే టికెట్ నువ్వు ఇచ్చావు. ఏ ఉద్దేశంతో బీసీలు మీకు ఓటేస్తారని మేము తెలిసి అడుగుతున్నాం. ఏంటంటే మంగళగిరి నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ, మంగళగిరి మొత్తం బీసీలే, మా పద్మశాలీలు వర్గం అంతా మాకు ఓట్లు వేస్తారని చెప్పేసి నువ్వు అడుగుతున్నావు. పద్మశాలీలకు నువ్వేం చేసావు? పద్మశాలీలకు తెలుగుదేశం పార్టీ పట్టం కట్టి ఎమ్మెల్సీగా మరి అనురాధ గారిని ఎమ్మెల్సీ ఇచ్చి దగ్గరుండి గెలిపించుకున్నారు. పద్మశాలీల బిడ్డని, ఆడపడుచుని. ఈ రోజు నువ్వు పద్మశాలీలను ఏం చేసావు? ఏం మంచి చేసావు? డోర్ డెలివరీ చేసావు చంపేసి. నిన్నగాక మొన్న ఒక వ్యక్తిని, ఒక చిన్న పిల్లోని కూడా చంపేసేసి డోర్ డెలివరీ చేసావు. నువ్వు ఇటువంటి దుర్మార్గాలు చేస్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో నీకు మంగళగిరి ప్రజలు నీకు ఓటేస్తారని చెప్పేసి మేము నిలదీసి అడుగుతున్నాం. ఈ ఒక్కసారికే గనక చంద్రబాబు నాయుడు గారు గనక సీఎం అయితే గనక నీ 30 సంవత్సరాల జీవిత చరిత్రలో ఏ రోజున కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అమల్లోకి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే లోకేష్ గారు ఎమ్మెల్యేగా మరి మంగళగిరి నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందించారు. 28 సంక్షేమ పథకాలు అందించారు. మహిళలకు ఎంతో ఉన్నతమైన విద్యాభివృద్ధులు నేర్పించారు. అలాగే స్త్రీశక్తి ప్రవేశపెట్టి టైలరింగ్ ఇప్పించారు. అలాగే సర్టిఫికెట్లు ఇప్పించారు, మిషన్లు ఇప్పించారు. అలాగే టిఫిన్ బండ్లు ఇప్పించారు, కూరగాయల బండ్లు ఇప్పించారు. అలాగే ఆర్థిక సహాయాలు చేశారు. ఎటువంటి ప్రతి ఒక్క గడప కూడా 5-6 సార్లు తొక్కి ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెన్ను తట్టి ఆర్థిక సహాయం చేసి నిలబెట్టారు. అలాగే సంజీవని హాస్పిటల్ పెట్టారు. మెడికల్గా మెడిసిన్ అంతని ఫ్రీ మెడిసిన్ ప్రొవైడ్ చేశారు. అలాగే 1 కాదు 2 కాదు 29 సంక్షేమ పథకాలన్నీ అమలు పరిచారు. చచ్చిపోయిన డెడ్ బాడీ ఉండగానే 10,000 పంపిస్తున్నారు. అలాగే పెళ్లి చేసుకున్న వాళ్ళకి, నూతన వధువులకి బట్టలు అందజేస్తున్నారు. ఎస్సీ మహిళలకి పెళ్ళవుతుంటే తాడిబట్టలు అందజేస్తున్నారు. 1 కాదు 2 కాదు 3 కాదు 29 సంక్షేమ పథకాలు అమలుపరిచిన లోకేష్ బాబు గారికి మేము రుణం తీర్చుకుంటాము. ఎమ్మెల్యేగా లోకేష్ గారిని అత్యంత మెజార్టీతో ఆయనకి మంగళగిరి నియోజకవర్గానికి ఆయనకి గిఫ్ట్గా ఇచ్చి మన మంగళగిరి నియోజకవర్గంలో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైతే దేవుళ్ళ లెక్క కొలుస్తుందో మా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారిని కూడా ఒక దేవుళ్ళ లెక్క కొలిసి ఆయన్ని అత్యంత మెజార్టీతో 50,000 మెజార్టీతో మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము.